Okay. The important topic is modulation. What is meant by modulation? So see, modulation is one of the technique. So the technique means first to take the analog signal. Take the analog signal. And analog signal means sinusoidal signal. Sinusoidal signal, that is the general or information signal. That kind of signal transmitted from source to destination. That is the intention, our intention, right? That sinusoidal signals means ఇప్పుడు నేను లెసన్ స్టార్ట్ చేశానంటే నంబర్ ఆఫ్ వాయిస్ సిగ్నల్స్ వస్తా ఉంటాయి, ఆడియో సిగ్నల్స్, రైట్? మీరు కూడా సో ఈజ్ ఇట్ క్లియర్ మై వాయిస్ అన్నప్పుడు రెస్పాన్స్ వస్తుంది కదా, మీ నుంచి కూడా ఆడియో సిగ్నల్స్ వస్తాయి. ఆ ఆడియో సిగ్నల్ ఓకే అని నాకు రీచ్ అవుతుంది అంటే ఈ యొక్క సిగ్నల్ అనేది స్ట్రెంత్ ఉన్నట్టు. అదే సిగ్నల్ యొక్క స్ట్రెంత్ తగ్గినట్టయితే నాకు వినిపించదు. ఇప్పుడు ఎవరో రోల్ నెంబర్ 19 యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్ సార్ మెసేజ్ పెట్టారు అంటే ఏంటి, సిగ్నల్ అనేది డ్రాప్ అయింది. సో అలా సిగ్నల్ డ్రాప్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ మనం ఒక టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం, దట్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్ టెక్నిక్. సో ఇన్ దట్ మాడ్యులేషన్ టెక్నిక్ ఫస్ట్ టేక్ ద జనరల్ సిగ్నల్, దట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ సైనుసోయిడల్ సిగ్నల్. సో ఆ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఫాల్ డౌన్ అవ్వకుండా ఉండడం కోసం ఇంకొకటి అంటే దానికి యొక్క ఎనర్జీ స్టార్టింగ్ టు ఎండింగ్ వెళ్ళేటప్పటికి స్ట్రెంత్ అనేది ప్రాపర్ గా కాన్స్టెంట్ గా ఉండదు, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అట్లా తగ్గుతూ ఉండేటప్పటికి సో సిగ్నల్ యొక్క స్ట్రెంత్ వీక్ అవుతుంటే సిగ్నల్ ఫాల్ డౌన్ అవుతుంది. ఫాల్ డౌన్ అయ్యి ఎక్కడో దగ్గర వీక్ అయిపోయిన దగ్గర డ్రాప్ అయిపోతుంది. సో బిఫోర్ రీచింగ్ ద డెస్టినేషన్, మిడిల్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్, దట్ సిగ్నల్ ఆటోమేటికల్లీ డ్రాప్, అంతే కదా. అన్నప్పుడు దానికోసం ఏం చేస్తారంటే ఒక క్యారియర్ని తీసుకుంటారు. క్యారియర్ వేవ్, క్యారియర్ అంటే తీసుకుపోయేది అని. సో సైనుసోయిడల్ సిగ్నల్ అనేది ఇన్ఫర్మేషన్ సిగ్నల్, అదే కాదు మనం హలో అనేది వాయిస్ సిగ్నల్ ని దానికి యాడ్ చేస్తాం క్యారియర్ కి. సో నౌ క్యారియర్ తీసుకుపోతుంది త్రూ కమ్యూనికేషన్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ మీడియా వైర్లెస్ అవ్వచ్చు, అలా వైర్డ్ అవ్వచ్చు, టెలికమ్యూనికేషన్ అవ్వచ్చు, ఇంటర్నెట్ అవ్వచ్చు, రైట్? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బై యూజింగ్ ద కమ్యూనికేషన్ మీడియా, సో క్యారీ ద సిగ్నల్, మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. ఆఫ్టర్ యాడింగ్ జనరల్ సిగ్నల్ విత్ క్యారియర్, దీన్ని మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. ఈ మాడ్యులేటింగ్ సిగ్నల్ ని త్రూ మీడియా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ది ప్రాసెస్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మాడ్యులేషన్. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు? టేక్ ద జనరల్ సిగ్నల్ అట్ ద సేమ్ టైమ్ యాడింగ్ విత్ క్యారియర్ అన్నాం కదా. ఈ యొక్క మిక్సింగ్ సిగ్నల్ ని మనం ఏమనుకున్నాం, మాడ్యులేటింగ్ అన్నాం. ఈ మాడ్యులేటింగ్ సిగ్నల్ ప్రిపేర్ చేస్తే మోడెమ్ అంటే మాడ్యులేషన్. అంటే మోడెమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 categories, మాడ్యులేషన్, డిమోడ్యులేషన్. మోడెమ్ MODEM అంటే మాడ్యులేషన్ MO, డిమోడ్యులేషన్ అంటే మనకి DEM అంటే డిమోడ్యులేషన్, రైట్? సో the combination of modulation and demodulation, okay, processes are done by one unit, that is called modem. అందుకనే వితౌట్ మోడెమ్ we cannot transmitting any kind of information in the internet అంటాం, రైట్? సో దట్ కైండ్ ఆఫ్ modulating signal transmitted successfully at the same time at the end of the receiver. అక్కడ ఏముంటుంది అంటే నేను డెస్టినేషన్ దగ్గర రిసీవర్ ఉంటాడు. ఆ రిసీవర్ ప్రాసెస్ ఏంటి, మిక్సింగ్ చేసిన సిగ్నల్ ని సపరేట్ చేస్తుంది. మరి సపరేట్ చేసి ప్యూర్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ని రిసీవ్ చేసుకోవాలి, అంతే కదా. ఇక్కడ మరి క్యారియర్ తో పాటు మిక్స్ అయిపోయింది జనరల్ సిగ్నల్. అక్కడ మనకి ఎండ్ ఆఫ్ ద డెస్టినేషన్ క్యారియర్ ని తీసేసేయాలి. అక్కడ 2 type of filters ఉంటాయి. వన్ ఈస్ లో పాస్ ఫిల్టర్, అదర్ వన్ ఈస్ హై పాస్ ఫిల్టర్. దేర్ ఆర్ 2 kind of filters at a destination. Why? Because so removing all the carrier, ఓకేనా, ఫ్రమ్ ద మాడ్యులేటింగ్ సిగ్నల్. మాడ్యులేటింగ్ సిగ్నల్ అక్కడ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మాడ్యులేటెడ్ సిగ్నల్ అవుతుంది. మాడ్యులేటెడ్ సిగ్నల్ ని యొక్క క్యారియర్ ని రిమూవ్ చేయడానికి సో దే ఆర్ యూజింగ్ 2 kinds of filters, లో పాస్ ఫిల్టర్, హై పాస్ ఫిల్టర్. ఇప్పుడు హై పాస్ ఫిల్టర్ యూజ్ చేసి హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ ని రిమూవ్ చేస్తాం. ఇంకెక్కడో దగ్గర ఒక లో ఫ్రీక్వెన్సీ క్యారియర్ ఉంటుంది కదా, ఆ లో ఫ్రీక్వెన్సీ క్యారియర్ ని ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే లో పాస్ ఫిల్టర్ యూజ్ చేసి రిమూవ్ చేస్తాం. ప్యూర్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటారు నెక్స్ట్, అంతే కదా. సో క్యారియర్ అలా రిమూవ్ చేసేసి ప్యూర్ ఇన్ఫర్మేషన్, ఏదంటే లావుగా ఉన్నవాడు సో తిన్గా ఉన్నవాడిని తీసుకుపోగలడు, తీసుకుపోయి ఆడికి అప్పు చెప్పేసి లావుగా ఉన్నవాడు వెళ్ళిపోతాడు. ఇదే సేమ్ ప్రాసెస్. సో ఇట్లా
వీక్ గా ఉన్నవాడిని స్ట్రాంగ్ ఉన్నవాడు యాడ్ చేసుకొని పట్టుకో. కానీ వీక్ గా ఉన్నవాడిని జనరల్ సిగ్నల్ అంటాం, స్ట్రాంగ్ ఉన్నవాడిని క్యారియర్ సిగ్నల్, రైట్? సో అదే క్యారియర్ సిగ్నల్ జనరల్ సిగ్నల్ మీద ఎక్కిద్దా అంటే నో డౌట్, 100%. ఓకేనా? సన్నగా ఉన్నవాడు లావు ఉన్నవాడు మీద ఎక్కగలడు, కానీ వాడు రివర్స్ ప్రాసెస్ ఫెయిల్ అయ్యాడు. సో దానికోసం మనకు అక్కడ ఏం చేస్తున్నాం, ఇట్లా సపరేట్ చేసింది కదా క్యారియర్ ని, జనరల్ సిగ్నల్ ని సపరేట్ చేసే ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ డిమోడ్యులేషన్. ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ మోడ్యులేషన్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ డిమోడ్యులేషన్. అది మోడ్యులేషన్. సో ఇన్ దిస్ చాప్టర్ the modulation can be divided into two categories: digital modulation, analog modulation. Digital modulation, analog modulation lo so meeku syllabus lo vaadu only digital modulation annaru. Actually ga nenu analog modulation kuda cheppanu. So what is meant by analog modulation? Analog modulation ante manam analog signal okay send chestam. Digital modulation lo digital signal. So what is the difference between analog signal and digital signal? Analog signal ni sinusoidal signal antam. Okay, so ikkada కంటిన్యూస్ సిగ్నల్ ని మనం కంటిన్యూస్ ఓకేనా సిగ్నల్ అంటాం, దాన్ని అనలాగ్ సిగ్నల్. ఇక్కడ డిస్క్రిమినేట్ ద వాల్యూస్, బైనరీ వాల్యూస్, దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ వాల్యూస్ అంటాం. డిస్క్రిమినేట్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మ్ ఏ గ్రాఫ్, ఓకేనా? దాన్ని మనం డిజిటల్ సిగ్నల్ అంటాం. అనలాగ్ సిగ్నల్, డిజిటల్ సిగ్నల్. అనలాగ్ సిగ్నల్ మనం సెండర్ టు రిసీవర్ పంపిస్తాం బేస్డ్ అపాన్ 3 aspects. One is amplitude modulation, second one is frequency modulation, third one is phase modulation. There are 3 kinds of modulations are available in analog modulation, right? So here, what is meant by amplitude? So each and every characteristics, for example, signal ఉంది కదా, general signal. ఆ signal కి sinusoidal signal కి 3 types of characteristics ఉంటాయి. One is amplitude, second one is frequency, third one is phase. So what is meant by amplitude? సో ఆ సెంట్రల్ యాక్సెస్ నుంచి పీక్ యొక్క వాల్యూ హైట్, దాని యొక్క సిగ్నల్ యొక్క హైట్ ఎంత అవుతుందో అంతవరకు ఉండే దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. మరి ఫ్రీక్వెన్సీ, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ f = 1/t. అంటే సో ఇక్కడ మనకి ఏదైతే టైం పీరియడ్ తీసుకున్నామో ఆ టైం పీరియడ్స్ లో నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అన్నమాట. దీన్ని ఫ్రీక్వెన్సీ, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సెకండ్ అనే టైం తీసుకుంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని అవుతాయి, దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అన్నాం. సో ఫేజ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఫ్రమ్ 0 to అంటే పాజిటివ్ టు నెగిటివ్ సైకిల్ ఎండ్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఎండ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ లూప్. సో ఈ యొక్క కంటిన్యూషన్ లో ఎప్పుడైనా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, పాజిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ సైన్సోడల్ గుర్తుపెట్టుకోండి, సైన్సోడల్ సిగ్నల్ ని నెగిటివ్ ఎండ్ అయింది, పాజిటివ్ మళ్ళీ కంటిన్యూ, అలా కాకుండా మళ్ళీ నెగిటివ్ కంటిన్యూ అయింది, ఆర్ పాజిటివ్ నెగిటివ్ స్టార్ట్ అయ్యి పాజిటివ్ దగ్గర ఎండ్ అయ్యి మళ్ళీ నెగిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, డిఫరెంట్. ఓకేనా? కంటిన్యూస్ కాకుండా బ్రేక్స్ ఇన్ కంటిన్యూటీ వచ్చి దాన్ని యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అంటే ఫేజ్ యాంగిల్, అదే ఫేజ్ మోడ్యులేషన్, ఫేజ్ యాంగిల్ లో డిఫరెన్స్ వచ్చేసింది, చేంజెస్ వచ్చింది కాబట్టి ఫేజ్ మోడ్యులేషన్ అంటాం. చూపిస్తా, ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ద డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్స్. ఇన్ డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్స్, సో దేర్ ఆర్ డిజిటల్ వేవ్, ఓకేనా? ద డిజిటల్ వేవ్ క్యారీ ఫార్వర్డెడ్ టు others. So for that transmission purpose, we are having 3 types of techniques. One is frequency shift keying, amplitude shift keying, phase shift keying. ఇక్కడ షిఫ్టింగ్ ప్రాసెస్, ఎందుకంటే నంబరింగ్ కాబట్టి సో బైనరీ వాల్యూ షిఫ్టెడ్, ఓకే? సెకండ్ మనకి ఫ్రీక్వెన్సీ షిఫ్టెడ్, అండ్ ఇక్కడ ఫేజ్ షిఫ్టెడ్, అండ్ మోడ్యులేషన్ షిఫ్టెడ్. సో ఇక్కడ షిఫ్టింగ్ ప్రాసెస్ ని మనం డిజిటల్ ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ డిజిటల్ వేవ్ ఫామ్ తీసుకుంటాం. సో లో అండ్ హై, ఓకే? డిజిటల్ వేవ్ ఫామ్ హై అండ్ లో యొక్క సిగ్నల్ ఉంటుంది. హైని ట్రీటెడ్ యాజ్ 1, లోని ట్రీటెడ్ యాజ్ 0 అనుకుంటే జీరోస్ అండ్ వన్స్ వేవ్ ఫామ్. సో అట్ లో దగ్గర ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, దట్ ఈస్ మనం ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్. హై దగ్గర ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, ఫేజ్ చేంజ్ అవుతుంది, ఫేజ్ మోడ్యులేషన్. ఇట్లా డిఫరెంట్ చెప్పుకుంటా ఉంటాం, రైట్? ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్. ఇదిగోండి డిజిటల్ టు అనలాగ్ అంటే టేక్ ద డిజిటల్ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూసింగ్ ద అనలాగ్ అవుట్పుట్, అది దీని మీనింగ్ అనమాట. డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ డిజిటల్ ఫామ్ తీసుకుంటాం, అవుట్పుట్ అనలాగ్ ఫామ్ లోకి వస్తుంది. ఇక్కడ టేక్ ద అనలాగ్ ఫామ్ తీసుకుంటాం, అవుట్పుట్ డిజిటల్ ఫామ్ లోకి వస్తుంది. లేదా ఇక్కడ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్, డిజిటల్ టు డిజిటల్ ఉంది, డిజిటల్ టు అనలాగ్ ఉంది, ఓకే? అనలాగ్ టు డిజిటల్ ఉంది, ఆర్ అనలాగ్ టు అనలాగ్. టోటల్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ టైప్స్ మోడ్యులేషన్ కేటగిరీస్ ఏంటంటే 4 వస్తాయి. అనలాగ్ డిజిటల్ రైటే, అనలాగ్ టు అనలాగ్ చేయొచ్చు, అనలాగ్ టు డిజిటల్ అంటే అనలాగ్ ఇన్పుట్ తీసుకొని అనలాగ్ అవుట్పుట్ వస్తుంది, అనలాగ్ ఇన్పుట్ తీసుకొని డిజిటల్ అవుట్పుట్ వస్తుంది ఒకటి.
సో ఇప్పుడు డిజిటల్ ఇన్పుట్ తీసుకొని డిజిటల్ అవుట్పుట్ వస్తుంది, అదే డిజిటల్ ఇన్పుట్ తీసుకొని అనలాగ్ అవుట్పుట్ వస్తుంది, రైట్. ఇది మనకి 4 కేటగిరీస్ అన్నాం. ఇక్కడ ఏం చెప్తాడంటే డిజిటల్ వేవ్ ఫామ్ తీసుకున్నాడు ఇన్పుట్, ఓకే, టేక్ ఇట్ యాజ్ ఎ ఇన్పుట్, ఓకే. అదే సో ఇక్కడ మనకి డిజిటల్ టు అనలాగ్ అంటే డిజిటల్ ఇన్పుట్ టు అనలాగ్ అవుట్పుట్. సిగ్నల్ ఈజ్ నెక్స్ట్ కన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్వర్షన్, ఇది ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్వర్షన్, ఎందుకు డిస్కషన్ ఇన్ నెక్స్ట్ చాప్టర్ లో ఆల్రెడీ చాప్టర్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి మోడ్యులేషన్ టెక్నిక్స్ టేక్ ద బైనరీ ఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ 0 1 1 0 0 2 అలా. సో దే డ్రా ద కరస్పాండింగ్ వేవ్ ఫామ్ చేస్తాం, ఓకేనా, అది డిజిటల్ ఫామ్. ఆ డిజిటల్ ఫామ్ నుంచి మనకి కరస్పాండింగ్ వేవ్ ఫామ్ వస్తుంది. ఎట్లా వస్తుందంటే ఇక్కడ డెల్టా మోడ్యులేషన్, శాంప్లింగ్ థియరం అని రెండు ఉంటాయి. బేస్డ్ అపాన్ ద డెల్టా మోడ్యులేషన్ అండ్ శాంప్లింగ్ థియరం we can convert from binary to, అంటే బైనరీ టు అంటే మన ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ కి ఆర్ యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కి ఆర్ డిజిటల్ అంటాం. సో ఫ్రమ్ డిజిటల్ టు అనలాగ్ వస్తుంది, ఓకే. డెల్టా మోడ్యులేషన్ అండ్ దేర్ ఈజ్ ఏ శాంప్లింగ్ థియరం, ఓకేనా. బై యూజింగ్ దీస్ టూ వీ కెన్ కన్వర్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిజిటల్ టు అనలాగ్. సో ఇక్కడ డిజిటల్ మోడ్యులేషన్, డిజిటల్ ఇక్కడ మనకి ఏంటంటే is defined as the two types. Digital modulation defined as the modulation process in which discrete signals are used for the modulating carrier waves and it is used for removing noise from the waves. ఏం లేదు అదే చెప్పింది అదే. సో ఇక్కడ మనకు మోడ్యులేషన్ ప్రాసెస్ లో డిస్క్రీట్ సిగ్నల్స్ ఉంటాయి, ఆ డిస్క్రీట్ సిగ్నల్ వాల్యూస్ ని క్యారియర్ కి ఇచ్చేస్తాం, క్యారియర్ తీసుకెళ్తుంది. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్స్ అండ్ ఆల్సో దేర్ కాంబినేషన్స్ అన్నాడు. కాంబినేషన్స్ అని మనకు తెలుసు. సో టైప్స్ ఆఫ్ డిజిటల్ మోడ్యులేషన్ ఏమన్నాడు, ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్. సో ఇన్ ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ లో ఏం చెప్తాడు, ఓన్లీ ఆంప్లిట్యూడ్ వేరీ అవుతుంది, రిమైనింగ్ 2 ఆర్ కాన్స్టెంట్ ఉంటుంది అని చెప్తాడు. సో ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద ఇన్పుట్ డేటా వేర్ అండ్ వెదర్ ఇట్ షుడ్ బి ఏ జీరో లెవెల్ ఆర్ వేరియేషన్ ఆఫ్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ డిపెండింగ్ అపాన్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ. క్యారియర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం, ఆ క్యారియర్ ఫ్రీక్వెన్సీలో సో 1 ఆర్ 0 దగ్గర మనకి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా అక్కడ హై ఆర్ లో అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 లెవెల్ ని మనం పాజిటివ్ తీసుకున్నాం, 1 ని నెగిటివ్ గా తీసుకున్నాం, అండ్ హై లెవెల్, లో లెవెల్. We know the information, right? 0 and high. 0 level indicates low, 1 level indicates high అనుకుంటాం. అంటే ఎందుకంటే లో అండ్ హై లాగా ఉంటుంది స్క్వేర్ వేవ్. ఎప్పుడైనా స్క్వేర్ వేవ్ అంటాం, ఈ స్క్వేర్ వేవ్ లో ఏం చేస్తుందంటే లో అండ్ హై రిప్రజెంట్ చేస్తుంది. లోనేమో 0 తో, హై 1 తో. యువర్ చాయిస్, రైట్. సో దాన్ని మనం బేస్ చేసుకొని రాస్తాం. ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ మోడ్యులేషన్ విచ్ రిప్రజెంట్స్ ద బైనరీ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఎ సిగ్నల్. సిగ్నల్ లో ఏదైనా సిగ్నల్ తీసుకుంటే ఆ సిగ్నల్ లో 0s and 1s తో ఉంటుంది. 0 నేమో లో రిప్రజెంట్ చేస్తుంది, 1 హై క్యారియర్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పడానికి. ఓకే, ఇది ఇక్కడ రాసాం. ఎనీ మోడ్యులేటెడ్ సిగ్నల్ హ్యాస్ ఏ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్. ఎనీ, నో డౌట్, ద బైనరీ సిగ్నల్ వెన్ ASK మాడ్యులేటెడ్ అంటే సెండర్ నుంచి రిసీవర్ కి రీచ్ అయిపోయింది. సెండర్ దగ్గర స్టార్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ మాడ్యులేటింగ్ వేవ్. మాడ్యులేటింగ్. So when the name is called modulated ante, so the modulating signal is received by the receiver successfully annappudu that is called modulated. So gives ante modulated signal anta gives a zero value for low input while it gives the carrier output for high input. ఏమన్నాడు ఇక్కడ జీరో వాల్యూ తో ఇండికేట్ చేసుకున్నాడు లో ఇన్పుట్, రైట్, అంటే లో ఇన్పుట్. అది while it gives the carrier output of high input అని చెప్పుకున్నాడు. సో ఆంప్లిట్యూడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వోల్టేజ్ 1 volt 0 volt అయ్యా, దిస్ ఈజ్ రిప్రజెంట్ 0 అండ్ దిస్ ఈజ్ రిప్రజెంట్ 1 అని తీసుకుంటాం. హై అండ్ లో, దీన్ని మనం స్క్వేర్ వేవ్ అనొచ్చు. ఇదిగోండి ఇక్కడ సీక్వెన్స్, బైనరీ సీక్వెన్స్ అంటే 0 1 0 1 0 1 ఇట్లా తీసుకుంటాడు. ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ ఇది సింగిల్ 0 అనుకోండి, ఇక్కడ 2 1 అనమాట. హై 1, ఇదిగో ఇక్కడ 1 అన్నాడు కాబట్టి హై 1, లో 0. ఇక్కడ యాక్చువల్లీ 2, రైట్, 2. ఎందుకంటే ఇదిగోండి బిట్ పొజిషన్ ఇది, అంటే ఇక్కడ 2 1s ఉన్నాయి, ఓకేనా. 2 zeros, ఫస్ట్ 2 zeros 2 1s, 2 zeros 1 1, 2 zeros అండ్ 1 2 3 నాకు తెలిసి 4, ఓకేనా. 4 1s, ఓకే. నెక్స్ట్ 0 1 0. దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ. Is it clear? So listen very carefully, observe, okay, very carefully. So actually there are two signals.
2 values, 0 values. Low represents 0, no doubt, right? ఇదిగోండి 0 0 అంటే 2 zeros ఉన్నట్టు ఇక్కడ. సో 1 1 2 ones. ఇక్కడ ఆల్సో హియర్ ఆల్సో 2 zeros. ఇక్కడ ఓన్లీ 1 హై రిప్రజెంట్ 1 కాబట్టి 1. ఇక్కడ 2 zeros ఎందుకంటే ఇక్కడ డబుల్ చేయండి, రైట్? ఇక్కడ 4 ones, సింగిల్ 0 సింగిల్ 1 సింగిల్. దిస్ ఈస్ ద బైనరీ ఆర్డర్. అండ్ ఎక్కడ మనకి ఈ సిగ్నల్ యొక్క సో ASK మోడ్యులేటెడ్ అవుట్పుట్ ఎట్లా వచ్చింది? దిస్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ఇన్పుట్. ఈ ఇన్పుట్ కి ASK యాంప్లిట్యూడ్ ఏంటంటే ఇది ఈ యొక్క సిగ్నల్, మోడ్యులేటెడ్ సిగ్నల్. ఇది మోడ్యులేటింగ్ సిగ్నల్. దిస్ ఇస్ కాల్డ్ మోడ్యులేటెడ్ సిగ్నల్. ఈ మోడ్యులేటెడ్ సిగ్నల్ లో ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే లో లెవెల్లో దెర్ ఇస్ నో ఓకేనా ఎనీ ఫ్రీక్వెన్సీ ఇస్ ఇండికేటెడ్. హియర్ దెర్ ఇస్ ఎ ఫ్రీక్వెన్సీ. చూడండి ఇక్కడ అట్ లెవెల్ 1 దగ్గర 0 దగ్గర కాన్స్టెంట్ ఉంది, లెవెల్ దగ్గర మనకి సమ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇది అండ్ సేమ్ దీన్ని మోడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. అంటే ఇక్కడ సో 1 ఇండికేట్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ, అంటే సర్టెన్ యాంప్లిట్యూడ్ అనొచ్చు. యాక్చువల్ యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అనేది తప్పు. యాంప్లిట్యూడ్ ఎక్కడ మెజర్ అయింది? ఎట్ లెవెల్ 1. ఓకేనా, 0 దగ్గర కాన్స్టెంట్. ఎందుకంటే యాంప్లిట్యూడ్ అంటే వాట్ ఈస్ మెంట్ బై యాంప్లిట్యూడ్ అంటే దిస్ ఈస్ ద సెంట్రల్ యాక్సిస్, రైట్? ఈ సెంట్రల్ యాక్సిస్ నుంచి మన యొక్క సిగ్నల్ యొక్క హైట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, రిమైనింగ్ కాన్స్టెంట్ ఉంటుంది, రైట్? సో ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ లో ఫ్రీక్వెన్సీ వ్యారీ అవుతూ ఉంటుంది, రిమైనింగ్ 2 ఆర్ కాన్స్టెంట్. సేమ్ ఒకటి చెప్పాం కూడా అట్లానే. ఇక్కడ బైనరీ 1s and 0s ఆర్ కాల్డ్ మార్క్ అండ్ స్పేస్ ఫ్రీక్వెన్సీస్. మార్క్ అండ్ స్పేస్ ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ ఇన్పుట్ తీసుకున్నాడు. ఇన్పుట్ తీసుకొని ఇక్కడ ఏం చేశాడు? సో మోడ్యులేటింగ్ సిగ్నల్ ఇది. ఇక్కడ లో అండ్ 1, ఇక్కడ 2 1s, ఇక్కడ 2 zeros, 2 zeros 1 1, 2 zeros 4 1s, సేమ్ లైక్. సో డిపెండ్స్ అపాన్ ఇన్పుట్, దిస్ ఇస్ ద అవుట్పుట్. ఎక్కడ వేరియేషన్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ సర్టెన్ లో లెవెల్లో ఫ్రీక్వెన్సీ అంటే చేంజ్ అయింది. కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీయా? లేదు. ఇన్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కింగ్ లో ఫ్రీక్వెన్సీ షిఫ్టెడ్ అంటే వేరియబుల్ రేటుతో ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 0 దగ్గర చూడండి కాన్స్టెంట్ గా ఉంది, 1 దగ్గర. ఇక 0 దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీలో చేంజ్ అయింది. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. సెకండ్ కి ఇన్ని సైకిల్స్. ఇక్కడ సైకిల్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి టైం పీరియడ్ తీసుకుంటే 4 ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ సైకిల్ తీసుకున్నాం, కానీ ఓన్లీ 3 ఉన్నాయి. అంటే సో దెర్ ఈస్ ఎ సమ్ చేంజ్ ఓకేనా ఇన్ ఫ్రీక్వెన్సీ. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో ఓన్లీ యాంప్లిట్యూడ్ వ్యారీ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఫ్రీక్వెన్సీ వ్యారీ అవుతుంది. ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ. అక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కడ వ్యారీ అయింది? అట్ ఎనీ టైమ్ ఓన్లీ 0 దగ్గర వ్యారీ అయింది. ఇంతకు ముందు ఎక్కడ వ్యారీ అయింది? 1 దగ్గర మెజర్ అయింది. చూడండి ఎవ్రీ టైమ్ amplitude is varying at a 1 level. So here frequency is varying at a 0 level. Is it clear all of you? So there is a frequency f1 is changed, at the same time f2. So f1 position lo here at 0 level frequency is changed, right? And at the same time f2 ikkada manaki change ayindi. F1 and f2 must be changed at 0 level. So phase modulation, already phase shift keying anna phase modulation anna phasing lo difference vastayi. ఓకే, సో ఎట్లా డిఫరెన్స్ వచ్చింది చూడండి. దిస్ ఈస్ ద జనరల్ సిగ్నల్, రైట్? ఈ సిగ్నల్ ని క్యారియర్కి ఇచ్చాం. దిస్ ఈస్ ద మోడ్యులేటెడ్ సిగ్నల్. సో యాక్చువల్ ఎప్పుడు కూడా ఇట్లా వెళ్ళి ఇక్కడికి వస్తే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఏముంది? కంటిన్యూ, రైట్? సో సిగ్నల్ 1 సిగ్నల్ కంప్లీటెడ్. ఓకే, సో ఫ్రమ్ సైనసోయిడల్ సిగ్నల్ మీన్స్ ఓకే ఒక సైకిల్, నెక్స్ట్ సైకిల్ కంటిన్యూ అవుతుంది. అట్లాగా టోటల్ ఓకే సిగ్నల్స్ ఆర్ కంటిన్యూస్ సిగ్నల్స్ ఆర్ జనరేటెడ్. బట్ ఇన్ ఫేజ్ మోడ్యులేషన్ చూడండి ఇక్కడ, సో పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, అట్ ద సేమ్ టైం నెగిటివ్, ఓకే మళ్ళీ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఇక్కడ అండ్ ఓకే మళ్ళీ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది. చూడండి పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం వచ్చాం కదా, ఇక్కడికి ఆగిపోయింది. ఇది నెగిటివ్ వాల్యూ, అప్ ఏమో పాజిటివ్, లో ఏమో నెగిటివ్, మళ్ళీ నెగిటివ్ దగ్గర స్టార్ట్ అయింది. అంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఎట్ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఫేజ్ యాంగిల్, రైట్? చూడండి ఇక్కడ ఓకేనా, ఫేజ్ యాంగిల్ లో చేంజ్ అయింది కాబట్టి మనం ఏమనుకున్నాం? దిస్ ఇస్ కాల్డ్ ఫేజ్ మోడ్యులేషన్. ఇక్కడ సో కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ పాజిటివ్ తో స్టార్ట్ అయింది, మళ్ళీ కంటిన్యూ అయిందా, మళ్ళీ నెగిటివ్ తో స్టార్ట్ అయింది. దేర్ ఆర్ డిఫరెంట్ ఓకేనా చేంజెస్ అక్కర్డ్ at different levels. This modulation is also known as phase modulation.
Remember all of you. What is meant by digital signal or analog signal? What is meant by analog and digital communication techniques? Okay, there are three types of analog techniques. There are three types of digital techniques. So in our syllabus, only digital techniques. So one is in digital techniques technique. First, take the input. So that input must be in digital form. Okay, na? So the digital form, take it as a input, right? That is called modulating signal. So that modulating signal sending to the receiver. So at end of the process, the result that is called the resultant signal is also known as modulated signal. That modulated signal change at change in frequency and frequency shift key. The result change in amplitude modulation. The result change at the frequency, I mean phase and phase modulation, phase shift key. అక్కడ phase modulation అంటాం, ఇక్కడ phase shift key. ఎందుకంటే bits are shifted, right? So coming to the multiplexing, it is also one of the important topic. Multiplexing means actually ఇప్పుడు వరకు నేను చెప్పింది ఎండ్ ఎగ్జామ్ కోసం, డిజిటల్ సిగ్నల్స్ నేను చెప్పింది ఎండ్ ఎగ్జామ్ కోసం, మా గుర్తుపెట్టుకోండి. నా multiplexing. So what is multiplexing? What is the definition for multiplexing? అంటే there is a some definition. So the definition means first, multiplexing is a device which is accepting number of inputs and it produce only one output. This process is also known as multiplexing. That is also known as mux device, demux device. Mux device is called multiplexing device. Demux device is also known as demultiplexing device. Okay, so these are the inputs, number of inputs, that is called n inputs. So all n inputs are mixing and at the same time transmitting via only one link or communication channel. ఇదిగోండి n inputs, n is equal to 100 అనుకోండి. 100 inputs ఓన్లీ సింగిల్ లింక్ కింద ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా, సింగిల్ కమ్యూనికేషన్ లింక్ ద్వారా. సో యాక్చువల్గా n ఛానల్స్ ఉన్నాయి, n ఇన్పుట్స్ కాబట్టి ఈచ్ n ఇన్పుట్ ఓ ఛానల్ అనుకుంటే n ఛానల్స్, కానీ ఓన్లీ వన్ లింక్, దట్ లింక్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ n ఛానల్స్. సో n ఛానల్స్ వన్ లింక్, one of the input of the demultiplexing. ఇదిగోండి వన్ ఇన్పుట్, నంబర్ ఆఫ్ అవుట్పుట్స్. ఇవేగా అవుట్పుట్స్ అన్ని ఎట్లా వచ్చేస్తాయి అంటే మక్స్ యాడ్ చేస్తుంటే డిమక్స్ సపరేట్ చేస్తుంది. ఓకే, మక్స్ అండ్ డిమక్స్ ప్రాసెస్. అందుకని మనకి ఇక్కడ సో మెనీ టు వన్ అంటాం, ఇవన్నీ మెనీ టు వన్. మరి 1 to మెనీ అని దీన్ని అంటాం డిమక్స్. ఇది కూడా గుర్తుపెట్టుకుంటూ రాయండి. మక్స్ ఈజ్ ఏ 1 to మెనీ టు 1. సో డిమక్స్ ఈజ్ 1 to మెనీ. Types of multiplexing process. Multiplexing can be divided into three categories. One is frequency division multiplexing. Second one is wavelength division multiplexing. Third one is time division multiplexing. So frequency division multiplexing, there is a frequency, okay, large volume of frequency. That large volume of frequency, general ga rasesi, the large volume of frequency can be divided into number of sub frequencies. Each and every sub frequency treated as a channel, one channel, right? అంటే ఇక్కడ మల్టీప్లెక్సింగ్ కి మనం ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ని మనం టీవీ అండి. సో టీవీలో ఎన్ నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ హ్యావింగ్ పర్టికులర్ బ్యాండ్ విడ్త్. అంతే కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్ మస్ట్ హ్యావింగ్ ఏ పర్టికులర్ బ్యాండ్ విడ్త్, రైట్? సో బేస్డ్ అపాన్ దట్ బ్యాండ్ విడ్త్ మనకి ఏమవుతుంది, ఆ ఛానల్ యొక్క క్లారిటీ వస్తుంది, రైట్? అట్లాగే టీవీ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ మల్టీప్లెక్సింగ్ అంట. సో ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ద్వారానే మనకి టీవీ రన్. నవ్ డేస్ డిజిటల్ వచ్చేసింది, హెచ్డి వచ్చేసింది, రైట్? ఇదండి. సో ఫస్ట్ మనం టీవీ చెప్పుకునేది మాట్లాడతాం, రైట్? నెక్స్ట్ దేర్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్, అన్ని కూడా మనం చెప్పుకున్న పాయింట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ అనలాగ్ టెక్నిక్. ఓకే, సిగ్నల్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కంబైన్డ్ ఇంటూ a composite signal and is transmitted in the single link. అది మనం చెప్పుకుందే
bandwidth of a link should be greater than that the bandwidth కంబైన్డ్ బ్యాండ్విడ్త్ ఏవైతే అన్ని ఛానల్స్ కలిపామో ఆ యొక్క బ్యాండ్విడ్త్ కంటే సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ యొక్క బ్యాండ్విడ్త్ అనేది కంపల్సరీగా ఎక్కువ ఉండాలి అంట. అంతే కదా, పెద్ద కారు నేర రోడ్ నుంచి పోనిద్దాం అంటే ఎలాగా, రోడ్ అనేది అక్కడ ఛానల్, ఓకేనా. సో ఇక్కడ మనం కంపల్సరీ వెళ్ళాలంటే ఇంపాసిబుల్, అందుకని అది బ్రాడ్గా ఉండాలి. ఓకే, మనం ఏవైతే మిక్సింగ్ చేసి పంపిస్తున్నాం దానికంటే. సో ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద, ఇవన్నీ కూడా సింపుల్ ఈజీ ఇది. సో దెర్ ఈస్ ఏ, మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకున్నామా, ఇది FDM సిస్టమ్ అంటాం. ఇన్ దిస్ FDM సిస్టమ్ లో ఒకవైపు ఏమో టైము, నెక్స్ట్ వైపు ఏమో ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని నంబర్ ఆఫ్ ఛానల్స్ కింద డివైడ్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ కెన్ బి డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఛానల్స్. సో ఇది ఛానల్ 1, ఛానల్ 2, జెమినీ టీవీ, ఈటీవీ, ఓకేనా, మా టీవీ, ఓకేనా, యూటీవీ, ఆ టీవీ, ఈ టీవీ, 4 నెంబర్ ఆఫ్ టీవీస్, రైట్. F1, F2, F3 ఇస్తున్నాం. ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పంపిస్తాం. ఎట్లా పంపించడం అన్నది ఇవ్వండి. ఓకే, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాం. అవన్నీ కూడా ఒక సింగిల్ కమ్యూనికేషన్ లింక్ లో పెట్టేసుకుంటాం. ఆ సింగిల్ కమ్యూనికేషన్ లింక్ డిమాక్స్ ఇచ్చేస్తాం. ఆ డిమాక్స్ సపరేట్ చేసేస్తాం. ఇది సింపుల్. అది జరగడానికి ఎలా జరుగుతుందంటే ఇదిగోండి, ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఓకేనా. ఇన్పుట్ కి సబ్ ఫ్రీక్వెన్సీ క్యారియర్ కి ఇస్తారు కదా, దాన్ని ఏమనుకుంటామంటే సబ్ క్యారియర్ మాడ్యులేటర్ అంట. వాటికి ఇచ్చేస్తే అవి చేస్తుంది అనమాట, ఓకేనా. ఇట్లా చేసేసి సింపుల్ గా చేస్తాం, కానీ తీసుకెళ్లేవాడు ఉండాలిగా. సబ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేటర్, సబ్ ఫ్రీక్వెన్సీ క్యారియర్, ఓకేనా, సబ్ క్యారియర్ మాడ్యులేటర్ ఎట్లా అనుకుంటాం. ఓకే, దాన్ని F1 తీసిపోతున్నాయి అంట. దానికి అవుట్పుట్ లో ఎట్లా వస్తాం, S1 ఆఫ్ 1, S2 ఆఫ్, ఓకేనా, సిగ్నల్. అవన్నీ కూడా కంబైన్ చేస్తాం సింగిల్ ఛానల్ నుంచి పంపించడానికి. ఓకే, ఇదిగోండి సిగ్మా కంబైన్ చేస్తాం, దాని యొక్క అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇది మాడ్యులేటెడ్ సిగ్నల్, అది మేము మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. అది రీచ్ అవుతే మాడ్యులేటెడ్ అంటాం. దాన్ని ట్రాన్స్మిటర్ కి ఇచ్చేస్తాం మిక్సింగ్ చేసి. ఆ ట్రాన్స్మిటర్ ఒక అవుట్పుట్ ఇస్తుంది, అదే దీన్ని TDM సిగ్నల్, ఓకేనా. అది FDM అయితే టైం డివిజన్ అయితే టైం TDM, FDM అయితే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్స్ సిగ్నల్ అంటాం. అది ఎలా జరుగుతుంది. ఇది స్పెక్ట్రమ్ ఉంటాం. బ్యాండ్విడ్త్ ని ఎలా తీసుకుంటాం, ఇదంతా లార్జ్ వాల్యూమ్ ఆఫ్ బ్యాండ్విడ్త్ అయితే ఆ బ్యాండ్విడ్త్ కెన్ బి డివైడెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ సబ్ బ్యాండ్విడ్త్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్విడ్త్స్ కింద. F1 మెయింటైన్ సెపరేట్ బ్యాండ్విడ్త్, F2 మెయింటైన్ సెపరేట్ బ్యాండ్విడ్త్, F3 మెయింటైన్ సెపరేట్ బ్యాండ్విడ్త్. ఈ బ్యాండ్విడ్త్ అన్ని కూడా సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ పంపించేస్తాం, రైట్. అది ఇది ట్రాన్స్మిటర్ దగ్గర జరుగుతుంది, అంటే సెండర్ దగ్గర. మరి రిసీవర్ ఇది వచ్చింది కదా, రిసీవర్ కి ఇదిగోండి. సార్ రిసీవర్ కి ఏంటి, మెయిన్ రిసీవర్ తీసేసుకొని దాన్ని మనకి సపరేట్ చేయాలిగా. ఫర్ ద సపరేషన్ పర్పస్ ఇదిగోండి ఫిల్టర్స్, ఓకేనా. సో యూఆర్ యూజింగ్ ఫిల్టర్స్ ఫర్ ద సపరేషన్ పర్పస్. చేస్తే సేమ్ M1, M2, M3 వర్క్ చేస్తాం. ఓకే, వెరీ సింపుల్, వెరీ సింపుల్. చూస్తే కాంప్లికేటివ్ అనుకుంటాం, బట్ ఒక్కసారి కాన్సన్ట్రేటెడ్ గా ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ, రైట్. ఇది మీరు సింపుల్. ఇది ట్రాన్స్మిటర్ దగ్గర జరుగుతుంది, అంటే ట్రాన్స్మిటర్ అంటే సెంటర్ దగ్గర జరుగుతుంది, రిసీవర్ దగ్గర జరుగుతుంది. ఇది మోడ్యులేటింగ్ అయితే ఇది డిమోడ్యులేటింగ్. ఓకే, నెక్స్ట్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్. Second one is called wavelength division multiplexing, right? It is also analog modulation. Analog modulation is frequency and wavelength both are analog modulation. So compared to these two, which one is the better? And no doubt, this is the better. Why? Because the signals are transmitted light device. And manaki optical fiber use chestuntam. Ikkada randi. It is the analog technique. Signals are different, frequencies are combined into a composite signal and is transmitted on a single link like FDM. Okay, ikkada randi. Bandwidth of a link should be greater than like okay, FDM. So each signal having different frequencies like FDM. But either are different. Ikkada randi. The channels are separated by the strips of unused bandwidths called guard bands. To prevent overlapping. This is different. First take the same frequency divided into number of sub-frequencies. Here are same, here also same. Mari wavelength division multiplexing lo em ochindra nayanante ఇది వస్తుంది. అదంతా ప్రాసెస్ దేనితో జార్ చేస్తాం. దిస్ ఇస్ మల్టీప్లెక్సర్ అండ్ దిస్ ఇస్ డీమల్టీప్లెక్సర్. మల్టీప్లెక్సర్ డీమల్టీప్లెక్సర్ ఏం చేస్తాం, ఫస్ట్ λ1 λ2 λ3. సో λ1 λ2 అన్ని కూడా మనం మిక్సింగ్ చేస్తాం కాంపోజిట్ సిగ్నల్. కాంపోజిట్ సిగ్నల్ ఇస్తే ఇక్కడ దేర్ ఇస్ ఏ వన్ పాయింట్, ప్రిజం పాయింట్ అంట. ఈ బై యూజింగ్ ప్రిజం పాయింట్ ఏం చేస్తుంది, దేర్ ఇస్ ఏ లింక్, ఓకేనా, ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ అంటే మల్టీప్లెక్సర్ టు డిమల్టీప్లెక్సర్. సో దీంట్లో ఏమున్నాయి, λ1 λ2 λ3. ఇక్కడ మన సిగ్మా కాబట్టి ప్లస్ λ1 మిక్సింగ్. సో ఈ కేబుల్ దేంతో కనెక్ట్ చేస్తున్నాం, ఫైబర్ ఆప్టిక్. ఫైబర్ ఆప్టిక్ తో కనెక్ట్ చేస్తుంటే సిగ్నల్స్ అన్ని లైట్, ఓకేనా, వేవ్స్ ద్వారా జనరేట్ అవుతుంది. అదే డిఫరెంట్.
ఇంకేం లేదు. నంబర్ ఆఫ్ సోర్సెస్ జనరేటెడ్, ఇక్కడ మనకి జనరేటింగ్ లేజర్ బీమ్ ఎట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. మల్టీప్లెక్సర్ మనకి ఇక్కడ కన్సాలిడేట్స్ సోర్సెస్ అండ్ ట్రాన్స్మిషన్ ఓవర్ ఏ సిగ్నల్, ఐ మీన్ సింగిల్ ఫైబర్, అంటే ఇది ఫైబర్ ఆప్టిక్. సో నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ఆప్టికల్ యాంప్లిఫైర్స్ యాంప్లిఫై ఆల్ వేవ్ లెంత్స్, అంటే ఇక్కడ మనకి ఆప్టికల్ యాంప్లిఫైర్స్ తీసుకుంటాం ఎందుకంటే సిగ్నల్ యొక్క స్ట్రెంత్ కోసం. ఓకేనా. సో డిమక్స్ సపరేట్ ద ఛానల్స్ at the destination. ఓకేనా. మోస్ట్లీ 1550 నానో మైక్రో మినిట్స్ మనకి వేవ్ లెంత్ రేంజ్. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ జనరల్ ఆర్కిటెక్చర్ యాజ్ అదర్ FDM. సో ఇది ఎక్కడ ఏం చేస్తుంది, యాక్చువల్ గా 200 మెగాహెర్ట్జ్ పర్ ఛానల్స్ అయితే నవ్ అంతకు ముందు అనమాట. నవ్ ఏంటి 50 GHz, మెగా కంటే గిగా బెటర్ కాబట్టి ఇది గిగా. అండ్ అంతకు ముందుది was 200 megahertz per channel అయితే ఫ్రీక్వెన్సీ, ఇది now 50 gigahertz per channel. ఇది మనం చెప్పుకుంటాం. మా ఓన్లీ one prism point is available. By using that prism point we can connect. ఓకేనా. సో by using the optical fiber, right. So coming to the time division multiplexing. In time division multiplexing, time can be divided into number of slots. It is very simple మల్టీప్లెక్సింగ్ టెక్నిక్. ఫ్రీక్వెన్సీని డివైడ్ చేస్తే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఓకేనా. సో టైం డివైడ్ చేస్తే టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ లో ఏం చేసాం మనం, ఫస్ట్ λ1 λ2 λ3 3 యొక్క సిగ్నల్స్ ని మనం త్రూ ప్రిజం పాయింట్ ద్వారా సో సింగిల్ కమ్యూనికేషన్ లింక్ యూజ్ చేసుకొని సెండర్ టు రిసీవర్ కి లైట్ బీమ్ ద్వారా సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఇక్కడ సిగ్నల్ పాస్ అవడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ యూజ్ చేస్తాం. ఓకే. అది అన్నిట్లో వేవ్ లెంత్. ఇక్కడికి వచ్చేటప్పటికి టైం కెన్ బి డివైడెడ్ ఇన్ నంబర్ ఆఫ్ టైమ్ స్లాట్స్. ఓకే. టైమ్ స్లాట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ స్లాట్ హ్యావింగ్ ఎ పర్టికులర్ బ్యాండ్ విడ్త్ లైక్ FDM. సో ఇది మనం ఇట్ ఈస్ ద డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్. ఛానల్ లింక్ అదంతా మన సేమే. ద టోటల్ టైమ్ అవైలబుల్ ఇన్ ద ఛానల్ is divided between several users. Each user is allocated particular time period or time interval, time slot or slice ఏదైనా అనుకుంటాం. Each and every user using only one time slot at a time. చెప్పుకుంటా వస్తే సేమ్ ఎక్కడ ఏదైతే మనం చేసామో ఇక్కడ కూడా సేమ్ ఇచ్చేస్తాం. కాకపోతే ఇక్కడ TDM ఫ్రేమ్ చూసుకుంటాం ఎందుకంటే ఇక్కడ టైం స్లాట్స్ కాబట్టి స్లాట్ 1 స్లాట్ 2 సో స్లాట్ n. ఓకే. ఇన్ ఏ ఫ్రేమ్. సో నెక్స్ట్ స్లాట్ 1 స్లాట్ 2 స్లాట్ 2 అండ్ సో స్లాట్ n ఇన్ ఏ ఫ్రేమ్. నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అన్నమాట, రైట్. ఇంతకు ముందు అక్కడ ఓన్లీ ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం బఫర్ కి ఇచ్చేస్తాం. వాల్యూస్ కదా స్టోర్ చేయాలి కదా టైం స్లాట్స్ ని బఫర్. సో ఆ బఫర్ నుంచి అవుట్పుట్ అక్కడ మనకు కంబైన్డ్, అక్కడ ప్రొడ్యూసింగ్ ఓన్లీ వన్ అవుట్పుట్. సో ద వన్ అవుట్పుట్ ఆఫ్ ద మోడెమ్, ఇన్పుట్ ఆఫ్ ద డిమోడెమ్. ఇదిగోండి ఇక్కడ మోడెమ్ మోడ్యులేషన్ లాగా ఇచ్చేస్తే ఇక్కడ మోడెమ్ డిమోడ్యులేట్ లాగా పనిచేస్తుంది, రైట్. సో ఇక్కడ స్కాన్ చేస్తుంది సపరేట్ చేయడానికి, బఫర్ నుంచి డేటా ఇన్పుట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ ఫర్ డిజిటల్ టెక్నిక్ అంటే టైమ్ డివిజన్ మల్టీప్లెక్స్. టైప్స్ అసింక్రోనస్ టైమ్ డివిజన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, సింక్రోనస్, అసింక్రోనస్. ఓకేనా. సింక్రోనస్ TDM. సింక్రోనస్ TDM లో ఏం చేస్తాం, ఫస్ట్ నార్మల్ గా మనం తీసుకున్న టైం స్లాట్స్, కాకపోతే ఇక్కడ స్లాట్స్ ఆర్ వేస్టెడ్. ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే బఫర్ దగ్గర మనం సో యూజర్ డేటా యూజ్ చేసి, అంటే సమ్ యూజర్స్ ఆర్ సెండింగ్ డేటా, రెడీ టు సెండ్ ద డేటా, సమ్ యూజర్స్ ఆర్ నాట్ రెడీ టు సెండ్ ద డేటా ఈవెన్ దో వీఆర్ అలొకేటింగ్ ఏ స్లాట్ ఫర్ అన్యూజ్డ్ యూజర్స్. అదే వేస్టే కదా మరి, బ్యాండ్ విడ్త్ ఈజ్ వేస్ట్. అందుకనే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అసింక్రోనస్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇన్ అసింక్రోనస్ సో 4 యూజర్స్ ఉన్నారు అనుకోండి, 3 స్లాట్స్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ 4 యూజర్స్ ఉంటే 4 స్లాట్స్ మస్ట్ అండ్ షుడ్ గా అలొకేట్ చేయాలి. మనం ఇక్కడ 4 యూజర్స్ ఉన్నారు, ఓన్లీ 3 స్లాట్స్. ఎస్, 100% సక్సెస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు. ఓన్లీ 5 యూజర్స్ ఉన్నారు, ఓన్లీ 2 యూజర్స్ 2 స్లాట్స్ ఉన్నాయి, యూజ్ చేసేయండి, నో డౌట్ యూజ్ చేసుకోవచ్చు. హౌ అనేది నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఓకే. విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్. ఇదిగోండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ లో ఫస్ట్ మార్క్స్ ఇచ్చాం. ఎంతమంది యూజర్స్ ఉన్నారు, 5 యూజర్స్ ఉన్నారు. ఓకేనా. అంటే కంపల్సరిగా 5 యూజర్స్ ఉండాలిగా ఎక్కడ సింక్రోనస్ అయితే. సో అసింక్రోనస్ కి వచ్చేటప్పటికి ఎన్ని యూజర్స్ ఉండొచ్చు, ఓన్లీ మన ఇష్టం వచ్చినన్ని ఫ్రేమ్స్ ఉండొచ్చు. ఈ ఫ్రేమ్ ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, 1 2 3 స్లాట్స్ ఉన్నాయి. ఫ్రేమ్ ఓన్లీ 3 స్లాట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 5 యూజర్స్ ఉన్నారు.
5 యూజర్స్ స్లాట్స్ ఓన్లీ 3 నేను తీసుకుంటాం. అసింక్రనస్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ లో నాకు అన్నాడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టాటిస్టికల్ స్టాటిస్టికల్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటారు. అది అసింక్రనస్. ఎస్టిడిఎం అంటే అందరూ ఏమనుకుంటారు, స్టాటిస్టికల్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనుకో. ఏఎస్టిడిఎం అంటాం, ఏఎస్టిడిఎం. ఓకేనా, ఏఎస్టిడిఎం ని అసింక్రనస్ టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటాం. వచ్చేసాం దీంట్లో ఎన్ అంటే యాక్చువల్గా 5. ఈ యొక్క ఫ్రేమ్ 1 లో 5 స్లాట్స్ లేవు, ఓన్లీ 3. ఓన్లీ 3 స్లాట్స్ తీసుకున్నాం కాబట్టి ఇది మనం దీన్ని అసింక్రనస్ అన్నాం, లేదా సింక్రనస్ అంటాం. 5 యూజర్స్ ఉంటే 5 స్లాట్స్ ఉండాలి ఈచ్ ఫ్రేమ్. నో నీడ్ ఆఫ్ 5 స్లాట్స్ for each and every frame in asynchronous. So essentially need for all users all the slots. Ekkada synchronous, ikkada asynchronous also known as statistical time division multiplexing. In asynchronous time division multiplexing, slots are not fixed. In asynchronous time division multiplexing, slots are not fixed. Okay na? So slots are flexible. Marches manishtam. అక్కడ మనకి స్లాట్స్ ఆర్ ఫిక్స్డ్. 5 యూజర్స్ ఉంటే 5 యూజర్స్ 5 స్లాట్స్, ఫిక్స్డ్ స్లాట్స్ ఇన్ సింక్రనస్, నాట్ ఫిక్స్డ్ స్లాట్స్ ఇన్ అసింక్రనస్. 5 మెంబర్స్ ఉంటే 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. ఇక్కడ మనకి 5 ఉన్నారు, ఎన్ని 3 ఇవ్వాల. ఆ 3 ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ 1 ఇక్కడ ABCDE అనుకుంటే ఫస్ట్ A ఫీల్డ్, నెక్స్ట్ B ఫీల్డ్, నెక్స్ట్ C ఇట్లా ఫిల్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ మరి D లేడు ఇక్కడ ఉందిగా, అట్లా మనం చేస్తాం. రైట్. సో ఫ్రేమ్స్ అండ్ అడ్రసెస్ ఎట్లా వెళ్తాయి అంటే ఇక 1 2 3 4 5 యూజర్స్ అయితే ఏఏ ఇవన్నీ వీళ్ళందరూ కూడా 1 ఓన్లీ ఏస్, 2 బీస్, 3 సీస్, 4 డీస్, 5 ఈస్ ఇట్లాగా ఉన్నారు. ఇది డేటా, ఇది స్లాట్స్. ఓకేనా, అంటే ఇది రైట్ ఫ్రేమ్ లో ఉన్న స్లాట్స్. సో యాక్చువల్ ఎన్ని స్లాట్స్, ఓన్లీ 3. ఆ 3 స్లాట్స్ లో ఫస్ట్ ఎన్ని 3నే డేటా సెట్ చేయగలం. A1 అంటే 1 నుంచి ఉంటుంది డేటా, B రావాలి, లేదు ఇమీడియట్ గా C తీసుకుంటాం. ఇంతకు ముందు సింక్రనస్ లో Bకి అలొకేట్ చేసేసుకోవాలి, ఓన్లీ ఫ్రీగా ఎంటీగా వదిలేస్తాం. బట్ ఇక్కడ నో నీడ్ ఆఫ్ ఎంటీ. సో ఎంటీ స్లాట్స్ ని మనం ఫిల్ చేయవచ్చు విత్ అదర్. హే రైట్, C తో ఫిల్ చేసాం. నెక్స్ట్ D లేదు, దెర్ ఇస్ నో వాల్యూ ఆఫ్ D, అందుకనే వి టేక్ వాల్యూ ఆఫ్ E ఇన్ ద థర్డ్ స్లాట్, ఇట్లా ఫిల్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ వన్, A1 ఓకేనా, నెక్స్ట్ B లేదు, C 3 అట్లాగా కంటిన్యూ చేస్తాం. ఇక్కడ ఓన్లీ 3 లైన్స్ సెండింగ్ డేటా, ఓన్లీ 4 లైన్స్ సెండింగ్ డేటా. ఇక్కడ 4 పంపించుకో అంటే 4 లైన్స్ సెండింగ్ డేటా కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కంటే 1 2 3 వేస్తాం, 4 ఇక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ 5 లైన్స్ సెండింగ్ డేటా, 5 సెండింగ్ ఎట్లా పంపించారు. A1 ఓకే, నెక్స్ట్ B2 2 లో ఉంది కాబట్టి, నెక్స్ట్ C3 3 లో ఉంది కాబట్టి అయిపోయింది కదా. మరి రిమైనింగ్ వాట్ అబౌట్ T2 సెకండ్ ఫ్రేమ్ బిల్ చేస్తాం. ఓకేనా, D4 నెక్స్ట్ E5 మరి కమిటీ ఇంకొకటి ఉంది కదా ఎంటీ. కమింగ్ టు ద A నెక్స్ట్ A1 లైక్ దిస్ ఆల్ ద స్లాట్స్ ఆర్ ఫిల్డ్ బై ద యూజర్ ఇన్ ద అసింక్రనస్. ఇది జరుగుతుంది కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇది సమ్ టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది ఇది ప్రెసెంట్ డేస్ లో జరిగే కమ్యూనికేషన్ టెక్నిక్. సో కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఆర్ ఈజ్ ఏ నెట్వర్క్ టెక్నిక్ ఇన్ విచ్ మల్టిపుల్ డేటా సిగ్నల్స్ ఆర్ కంబైన్డ్. అంటే ఇప్పుడు వరకు మనకి ఏం చెప్పింది, ఎన్లాగా డిజిటల్. ఇప్పుడు ఎన్లాగ్ డిజిటల్ అన్ని కూడా నంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకేనా, ఆ నంబర్ ఆఫ్ యూజర్స్ యొక్క డేటాని మిక్స్ చేసేస్తుంది. ఇదిగోండి హాయ్ నేను అంటాను, గో నీవు అంటాం. దేర్ ఆర్ 2 యూజర్స్, థర్డ్ వన్ వెల్కమ్. దీస్ 3 ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసాం, మనం డిఫరెంట్ సిగ్నల్స్ వస్తున్నాయి అని చెప్పి తెలియడం కోసం. ఆడియో సిగ్నల్ ఇది ఒకలాగా ఉంటే ఫ్రీక్వెన్సీ చూడండి డిఫరెంట్ కదా. సో ఇది ఒక లైన్, అట్ ద సేమ్ టైం పర్పుల్ కలర్ ఒక లైన్, రైట్, పర్పుల్ అండ్ గ్రీన్. ఇంకొకటి బ్లాక్ కలర్ వచ్చి రైట్. దేర్ ఆర్ ఓన్లీ 2 కాబట్టి 2 డిఫరెంట్ కలర్స్ తో సిగ్నల్ వెళ్తున్నాయి, రైట్. ఇక్కడ ఏం చేస్తుంది, సపరేట్ చేస్తుంది. సేమ్ లైక్ మోడ్యులేషన్ అండ్ డిమోడ్యులేషన్ సపరేట్ చేసి హై వేర్ గో వేర్ వెళ్తుంది. అందుకని ఎట్ ఏ టైము నెట్వర్క్ లో మన కోసమే స్పెక్ట్రమ్ లేదు, థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్స్ యూజ్ అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ. ఓకేనా, అందులో డిఫరెంట్ వాయిసెస్ డిఫరెంట్ కమ్యూనికేషన్ మోడ్యులేటింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి.
right? The different means multiplexing process at the same time multiple data signals are combined for simultaneous transmission over a common frequency band, that is also known as code division multiplexing. When CDM and a code division multiplexing is used to allow multiple users to share a single communication channel. మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు, ఓన్లీ సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ యూజ్ చేయడానికి మనం సిడిఎం యూజ్ చేస్తాం. ద టెక్నాలజీ ఇస్ కాల్డ్ కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ డిఫరెంట్ యూజర్స్ ఓన్లీ సింగిల్ కమ్యూనికేషన్ లింక్ యూజ్ చేసుకునే ప్రాసెస్ ఉందో దాన్ని మనం కోడ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్, దాన్ని మనం కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అంటాం. సిడిఎంఏ టెక్నిక్, సిడిఎంఏ అంటాం. ఆ సిడిఎంఏ టెక్నిక్ అంటే సో టెక్నాలజీ కాల్డ్ ఏ టెక్నాలజీ, విచ్ టెక్నాలజీ? సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ యూజ్డ్ బై మల్టిపుల్ యూజర్స్, ఓకేనా? సో దాన్ని కాల్డ్ కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఈ కోడ్ డివిజన్ మల్టీప్లెక్స్ ని నంబర్ ఆఫ్ పీపుల్స్ అవుతున్నారు కాబట్టి దాన్ని కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అంటాం, సిడిఎంఏ టెక్నిక్. ఇదిగోండి ఇలా జరుగుతుంది. ఇది మక్స్, ఇది డిమక్స్. మక్స్ ఎన్ ఇన్పుట్స్, ఓన్లీ వన్ అవుట్పుట్, ఓన్లీ వన్ అవుట్పుట్, టేక్ ఇట్ యాజ్ ఇన్పుట్ ఆఫ్ ద డిమక్స్ number of inputs. So this is the general example diagram, that is the CDMA technique. Clear? Error detection and correction మీకు already చెప్పాను, types of. So this is the information. Okay, time is up. ఇంకా నేను సెకండ్ వన్ బిట్ పేపర్ కూడా చెప్తాను అనుకున్నా, ఇంకా ఇప్పుడు చెప్తాను. టుమారోస్ క్లాస్ లో we will explain about remaining topics, right? Remember, if at any level at any time ఏదైనా డౌట్ వస్తే బుక్ మీద రాయండి, క్వశ్చన్ పేపర్ మీద. రేపు నన్ను వచ్చినప్పుడు నన్ను అడగండి, ఓకేనా? I will explain, right? Clear.